ఎర్రగుండపాలెం అనే ఊర్లో ఒక 40 ఏళ్ల ఆంజనేయులు అతను ఏం చేశాడంటే కిరాణా షాప్ నిర్వహిస్తున్నట్ట. ఈ వెధవ ఏం చేశాడంటే 10 ఏళ్ళు 11 ఏళ్ళు పిల్లలు షాప్కి వస్తే అతని దగ్గరికి బిస్కెట్లు కొనుక్కోవడానికి ఆశ చూపించి, రండి నేను ఇస్తాను బిస్కెట్లని, ఒక పాపను లోపలికి తీసుకెళ్ళాడు. ఒక పాపను గిన్నెలు తోమితే నీకు నేను బిస్కెట్లు చాక్లెట్లు చాలా ఇస్తాను, మా ఇంట్లో గిన్నెలు తోమని చెప్పాట. ఆ అమ్మాయి అంట్లు తోముతుంటే ఆ పాడిని ఇంకో అమ్మాయిని తీసుకెళ్ళి నోట్లో గుడ్డలు కుక్కి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేశాడు. అంతేకాకుండా ఈ అమ్మాయి అయిపోయిన తర్వాత బయటకు అడుగుతున్న అమ్మాయికి కూడా బిస్కెట్లు ఇస్తారా అమ్మని చెప్పి ఆ అమ్మాయి మీద కూడా లైంగిక దాడి చేశాడు. ఇది ఇంటికి వెళ్ళిన తర్వాత పేరెంట్స్కి డౌట్ వచ్చి అడిగితే ఇలా బలానా అతను చేశాడు అని చెప్తే గ్రామస్తులందరూ అతని షాప్ మీద దాడికి వస్తే అప్పటికే పరారయ్యాడు. పిల్లలకి ఎవరైనా చాక్లెట్లు బిస్కెట్లు అలాంటివి మనకి ముక్కు మొహం తెలియని వాళ్ళు ఇచ్చినా కూడా తీసుకోవద్దని ఖచ్చితంగా చెప్పండి. ఆశ పడకూడదు. ఎవరు ఏ పని చెప్పినా చెయ్యొద్దు. ముఖ్యంగా అమ్మా నాన్న ఇంట్లో ఉన్నప్పుడే మీరు ఎవరన్నా రమ్మన్నా చెప్పినా చెప్పి వెళ్ళాలి తప్ప మీ సొంత నిర్ణయాలు తీసుకోకుండానే పిల్లల్ని పెంచాలి ధైర్యంగా మనం. లేకపోతే తెలిసిన వాళ్ళు షాపు దాకా వెళితే ఈ రకంగా చేస్తున్నారు, రైల్వే స్టేషన్ ఎంక్వైరీకి వెళ్తే అలా చేస్తున్నారు, పిల్లల్ని ఎక్కడ రోడ్డు మీద బతకనివ్వట్లేదు. ఇది పరిస్థితి.